ఏదైనా ఒక మాట అంటే ఎన్ని సంవత్సరాలైనా అలా బుర్రలో ఉండిపోద్ది అంతే. కానీ దేవుని గురించి చెప్పింది మాత్రం అసలు మనకు పోయిన వారం చెప్పింది ఈ వారానికి మర్చిపోతుంటాం. ఏది మర్చిపోవాలో ఏది మర్చిపోకూడదో తెలియట్లేదు మనకు. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నంటే వాటిని అంటేనే మర్చిపోండి, అవి మనసులో పెట్టుకోకండి. అవి మీరు మనసులో పెట్టుకున్నారు అనుకోండి, మీ మనసే పాడైపోద్ది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ ఉండటం వల్ల ఏమైపోద్ది? మనసు పాడైపోద్ది. మనసు పాడైపోతే ఏమైపోద్ది? భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, చేసే పనిలో కానీ, పని చేసే చోట కానీ సరిగా ఉండగలమా మనం? అస్సలు ఉండలేము. దాని ద్వారా ఏమైపోతుంటుంది? నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల ఏమైపోతుంటుంది? బీపీ వచ్చే బీపీతో పాటు ఏమొచ్చే షుగర్ వచ్చేది. దీనివల్ల ఏమైపోతుంటుంది? రోగగ్రస్తుడిగా మారిపోతుంది. రోగిగా మారిపోతే ఏమైపోతుంటుంది? హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి. హాస్పిటల్కి వెళ్తూ ఉండటం ఒక రోగం కోసం పోతే ఇంకో రోగం వచ్చేస్తుంటుంది. అదే ఒక మనిషి అన్న మాటను అక్కడే వదిలేసామనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దేవుని మాటను బుర్రలో పెట్టుకున్నాం అనుకో, దేవుని మాటను గుండెలో దాచుకున్నాం అనుకోండి, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. నీ వాక్యం నన్ను బ్రతికించాను, బాధలలో నాకు అది నెమ్మది. అంటే నీకు నెమ్మదినిచ్చేది ఎవరి మాట? దేవుని మాట. మనిషి మాట నెమ్మది లేకుండా చేస్తుంది, దేవుని మాట నెమ్మది కలిగిస్తుంది. కానీ మనం చేసే పని ఏంటి? దేవుని మాటను మర్చిపోతుంటాం, మనుషుల మాటలు గుర్తుపెట్టుకుంటాం. ఇక నీకు నెమ్మది ఎలా ఉంటుంది చెప్పు? ఇక నెమ్మది ఉండదు. ఏముంటుంది? రోగం ఉంటుంది. అది ఉండకూడదు. నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని అంటే, నీ గురించి మాట్లాడినా, నీ కుటుంబం గురించి మాట్లాడినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఆ క్షణానికి మనం మర్చిపోయి వదిలేసామనుకోండి, మనసు ఎంత తేలికగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అది తెలియాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అంతే కదా? చూస్తే తెలుస్తుందా? వింటే తెలుస్తుందా? వింటే చూస్తే తెలియదు కదా. అనుభవం వేరు కదా. చాక్లెట్ చాలా టేస్ట్గా ఉంటుందని అంటే చూస్తే తెలుస్తుందా? చప్పరిస్తే తెలుస్తుందా? తింటేనే కదా తెలిసేది. అలానే మీరు అలా మర్చిపోయి మర్చిపోవడం అలవాటు చేసుకోండి మనుషులన్న మాటలను. మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో.